నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ గారు ఉన్నారు. దేశవ్యాప్తంగా పోరు యాత్ర చేపడతామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం స్థానిక ఎన్నికల్లో 43% రిజర్వేషన్లు వేస్తాం, కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఇప్పుడు బీసీ కుల సంఘాలు కూడా అంటుంది. పార్టీ అలాగే మీ ప్రభుత్వం రిజర్వేషన్తో వెళ్తుందా లేకపోతే కులగణన చేయకుండా డైరెక్ట్ పోతుందన్న ఆరోపణలలో ఏం స్పష్టం ఇస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ అనేది బీసీ డిక్లరేషన్. దాంట్లో బీసీ కులగణన చేస్తాము అన్నది ఒక్క కామారెడ్డిలో తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కులాలకు ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు హక్కులు చెందాలనేటువంటి ఒక విశాల దృక్పథంతో తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు భారతదేశం మొత్తంలో. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా పెట్టినాం. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ప్రభుత్వానికి సంబంధించింది. నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాదు, బట్ పార్టీలో అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా పార్టీ నిర్ణయం చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. ఎనీ కాస్ట్ ఒకవేళ టైం పడితేనేమో కులగణన జరిగిన తర్వాత జరుగుతాయి, కానీ ఎంత లేట్ అయితే అంత స్థానిక సంస్థలకు నిధులు ఆగిపోతాయి బ్రదర్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కనుక గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనుక ఎన్నికలను, అభివృద్ధిని, ప్రజలను ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదన్నది మా ఉద్దేశం. అమెరికా టూర్పై, రేవంత్ రెడ్డి టూర్పై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ నేతలే నేరుగా కొన్ని డొల్లా కంపెనీని కొన్నితో ఒప్పందం కూర్చుకునే తప్ప నిజాయితీ లేదు అనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? తలకాలేని క్రిషాంక్ రెడ్డి, బుద్ధి లేని బాల్కసుమను మాట్లాడినారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే భారతదేశంలో కానీ ఉన్న ఏ పేపర్ కానీ, ఏ టీవీ కానీ, ఏ ఛానల్ కానీ చదువుకున్న బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కానీ ఇట్లా అన్నాడా అండి? వాళ్ళిద్దరే అన్నారు. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబము పెంచి పోషిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబ భక్తులు కనుక, కల్వకుంట్ల కుటుంబం సంఖ్య నాకిపోయింది కనుక, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపం అయింది కనుక కాంగ్రెస్ పార్టీ మీద, ఎనుముల కుటుంబం మీద ఏదో బురద జల్లాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిరే తప్ప అన్నీ ఉట్టిదే. అంత లొటపీసు ఏం లేదు, అంత ప్రశాంతంగా ఉంది. భారతదేశమే పరిశాన్ అవుతుంది. భారతదేశమే 8 నెలల్లో ఏం దాగి ముఖ్యమంత్రి ఇన్ని కోట్లు తెచ్చిండు, ఇంత ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిండు, ఏం మ్యాజిక్ చేసినా అంత పరిశాన్ అవుతుంది. ఏంది అవగాహన ఉన్నవాళ్ళు, మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, పారిశ్రామిక విధానాన్ని తెలిసిన వాళ్ళు, వీళ్ళకి ఏది తెలియకుండా ట్విట్టర్లా కూర్చొని కూర్చుంటారు కదా మొబైల్ ఫోన్లా, కంప్యూటర్లా. అందుకని వాళ్ళకి తెలిసింది గంతే, వాళ్ళు గదే అన్నారు. సమాజానికి ఇంకా చాలా తెలుసు, చాలా వాస్తవాలు తెలుసు, అర్థం చేసుకున్నారు.